అయ్యా చదవండి ఎవరైనా, లేదా నేను చదివేనా? నా వాయిస్ ఈజ్ మై వాయిస్ క్లియర్ అయ్యా? ఓకే, ఇట్స్ యాక్చువల్లీ ద వర్డ్స్ ఆల్సో హెస్ కమ్ ఆన్ ద లైన్. అయ్యా వర్డ్స్ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నేను మళ్ళా చదువుతున్నాను, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇది ఎవరు చెప్పే మాట? యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పే మాట. సాత్వికుండా దీన మనసు గలవాడను కనుక మీరు మీ మీదున్న కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోమని చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గర నేర్చుకోవాలని చెప్తా ఉన్నాడు. లెట్ us pray. Most gracious Heavenly Father, thank you so much for having given the grace. As we are going to lead in our all congregation, let your mighty name, let your Holy Spirit work in us so that we will be able to bound each other and learn many things. Let your name be glorified this. I'm thankful for the opportunity what it is given to me. At the same time, whoever is actually joined this meeting, let his soul also be inspired and let it be a useful one so that it is a fruitful one. In the most precious name of our Lord and Savior, Jesus Christ, I thank thee. Amen. ఆమెన్. మరి ఈ మాట మనం చూసేట్లయితే ఇది ఎట్లాగంటే 11:29 అని వచ్చింది. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. అప్పుడు మీ ప్రాణాలకి ఏం జరుగుతుందంట? విశ్రాంతి దొరుకుతుందంట. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? 28 వచ్చింది కనుక మనం చూసేట్లయితే 11:28 మనందరికి తెలిసిన ప్రయాసపడి భారం మోసుకుని వెళ్ళారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు. మనమంతా ప్రయాసపడి ప్రతి దినం ప్రయాసంగానే ఉంటుంది. మన జీవితం అంతా ప్రయాసంగానే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అన్నది ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని విషయాల్లో భారంగా ఉండొచ్చు, కొంతమంది కొన్ని విషయాల్లో తేలిగ్గా ఉండొచ్చు. మరి ఎట్లయినా కానీ అందరికి కూడా ఏదో రకమైన భారం, ఒక హెవీనెస్ అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి మరి ప్రభు చెబుతా ఉన్నాడు, మీరంతా నా దగ్గరికి వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకుండాయా. మరి ఆయన కాడి అంటే ఆయన శిలువను మోసుకుంటూ వెళ్ళాడు. మరి అలాగనే మనం కూడాను మరి ఆయన కాడి దగ్గరికి వెళ్ళి మనం ఎలా నేర్చుకోవాలన్నది మొట్టమొదటిగా చూస్తే కమాన్ అయ్యా, మరి నెక్స్ట్ వర్స్ చూపించున్నానా ఏమి నేర్చుకోవాలి? ఇప్పుడు మాథ్యూస్ 9:23 అని చెప్తుంది. 9:13 చూడండి. అయితే నేను పాపులను పిలువ వచ్చేసింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. కాబట్టి మనం అంతా పాపులం కాబట్టి ఆయన ఏమన్నాడంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదా. అంతకుముందు కనుక చూసేట్లయితే రోగులకే కానీ వైద్యుడు, మరి బాగుండే వాడికి వైద్యుడు అవసరం లేదు. అది అంటే పాపిగా ఉండేవాడికే దేవుడు అవసరం. దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క అవసరం ఎవరికే అంటే పాపులు. కాబట్టి నీ పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమునే కోరుతున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి చెప్పాను. ఎవరు చెబుతున్నాడు? పరిచయం ఈ సద్దుకాయలు చెప్తా ఉన్నాడు. నేను పాపులనే పిలువ వచ్చింది కానీ నీతిమంతులను పిలువ రాలేదు. ఎందుకంటే వాళ్ళు కోయిలు రేజ్ చేస్తారన్నమాట. అవన్నీ ఈయన ఎప్పుడు పాపుల దగ్గర ఉంటాడు, పాపుల దగ్గర. యాక్చువల్గా ఏంటంటే యూదుల యొక్క నిష్ట ధర్మశాస్త్రం ప్రకారం పాపి అయిన వాడిని దూరంగా పెట్టాలి. అంతేగాని మన దగ్గరకి సమాజ మందిర సంఘటనకి దీనికి రానియకూడదు, వాటితో ఎవరు మాట్లాడకూడదు. ఇట్లాంటివన్నీ కనికరం లేకుండా చేసే పనులు ఇవన్నీ. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నేను పాపుల విలువ వచ్చేది కానీ నేను నీతిమంతులు విలువ రాలేదు కానీ కనికరమనే కోరుతున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర ప్రకారం ఎవరైతే దూరంగా సమాజం చేత పెట్టబడి ఉన్నారో వాళ్ళని పిలవటానికి వచ్చారంట. ఎవరైనా కానీ బాగున్న నలుగురు బంధువులు కలిసి ఉండాలనుకో, పెళ్లికి వెళ్ళారు, వాళ్ళు ఒక 5వ వాడు ఉన్నాడు, వాడిని ఏదో ఏ రకంగా పేదవాడనో ఏ కారణం వల్ల వాడిని ఇన్వైట్ చేయలేదు. ఎందుకంటే వాడు వచ్చినా కానీ మనం తింటాడే కానీ వాడేం పెడతారో వాడి దగ్గరే ఉందని అంటారు. కొంతమంది అట్లా తృణీకరిస్తూ ఉంటారు. కానీ అట్లా తృణీకరించి వాడిని కనికరం చూపిస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఎంత గొప్ప విషయం.
కనికరం అనేది అది మనం ఇప్పుడు ఉన్నది ఆ కృపకాలం అంటున్నారు. కృపకాలం అంటే ఏంటి? ఈ గ్రేస్ పీరియడ్ లో ఈ మరి రెండో రాకడికి ముందుగా అన్నమాట ఈ కృపకాలం అనేది ఉంటుంది. దాంట్లో ఎవరైతే అయ్యా మరి పాపిని అని ఒప్పుకుంటారో వాళ్ళ దేవుడు దగ్గర లాగుతూ ఉంటాడు. మరి అదేవిధంగా కృప అనే పిలువచ్చింది. అట్లని వాళ్ళని ఏం నేర్చుకోమంటున్నాడు ఆ వాక్యం 13 చూద్దానా? దాని భావం ఏమిటో కోరుతున్నాం కానీ బలిని కోరట్లేదు. కాబట్టి అవి మంచిది కొంచెం మరి భావం ఏమిటో తెలుసుకోమని చెప్తా ఉన్నాడు. దాని భావం చెప్పాలంటే బలిని కోరట్లేదు. వీళ్ళంతా ఇప్పుడు బలులు ఇస్తానే వచ్చారు. ఈదులంతా, ఎబ్రిలంతా, ఇజ్రాయిలంతా ఏంటంటే వాళ్ళ పాపాలకు బలిస్తా వస్తారు. కానీ నేను బలిని కోరట్లేదయ్యా, ఏ జంతు యొక్క ప్రాణాన్ని నేను కోరుతున్నా. కానీ నేను కోరేదంతా సింపుల్ గా వాళ్ళని ఏంటి కనికరంతోనే వాళ్ళ దగ్గరికి తీసుకుంటాను. అది నేర్చుకో, దాని భావం ఏమిటో వెళ్ళి నేర్చుకోండి అని వాళ్ళు చెప్పారట. అట్లాగే మనం కూడా నేర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి. దానికి భావాన్ని నేర్చుకోవాలి. మనం ఏం భావం? కనికరమనేమి నేర్చుకోవాలా, అంతేగాని బలిని అర్పించే దాంట్లో కానీ, హార్డ్గా ఉండే దాంట్లో కానీ, కోపంగా ఉండే దాంట్లో కానీ, ఒకడిని ఎక్కువని, ఒకటి తక్కువని, ఒకటి పాపని, ఒకటి న్యాయవంతుడే, నీతిమంతుడు. మరి మనంతా ఏం చేస్తామంటే ఎవరి దగ్గర నేర్చుకుంటాం? ఉండవాడి దగ్గరికి పోయి నేర్చుకుంటాం. పేదోడి దగ్గరికి పోయి మనం నేర్చుకోం, వాటితో మాట్లాడడం, వాడిని ఒక వేది సమాజంలో చేడు పురుగులాగా చూస్తాము. ఆ సంఘంలో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అట్లాగే దొరుకుతూ ఉంది. మరి మన సంఘంలో కూడా అట్లాగే దొరుకుతుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. దెర్ ఇస్ నథింగ్ యాక్చువల్లీ టు హైడ్ ఆల్సో. దాంట్లో గురించి మనం, ఎందుకంటే ఎవరైనా కానీ ఎవరు ఆశించేది ఎవరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పకూడదు కానీ ఇవన్నీ మనం ఒక ఉండవాడి దగ్గరనే ఎంతసేపు ఆయన వాడి ప్రైజ్ లాడ్ అని ఆడుచుంటాం. కానీ లేనోడి దగ్గరికి ఎవరన్నా వెళ్ళి ప్రైజ్ లాడ్ అని కానీ వాడిని ఏమన్నా ఉత్తేజపరచడానికి మరి మనం మనం ప్రయత్నం చేయం. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? వాక్యభావం అంటే దాన్ని వాక్యభావం ఏంటో మీరు వెళ్ళి నేర్చుకోండి అంటాడు. కనికరమే కోరుతున్నాను కానీ బలిని కోరను. ఇది యాక్చువల్గా సమూయేలు గ్రంథంలో ఉంది. పౌలుకి చెప్తా ఉంటాడు సమూయేలు, అయ్యా నేను అది చేశాను, ఇది చేశాను, అది ఏం చేయలేదా? బలు కంటే ఏది దేవుని యొక్క ఆజ్ఞ పాటించడం గొప్ప విషయం. మరి ఈ విషయంలో కూడా అట్లాగే ఆయన బలుని మాత్రమే కోరుతున్నానని చెప్తా ఉన్నాడు. నెక్స్ట్ వర్స్కి వెళ్ళేట్లయితే మనం మరి ఆయన నెక్స్ట్ వర్స్ మూగున్నానా తర్వాత నేను సర్వదా సామ్ 119 కీర్తనల గ్రంథం 119 అధ్యాయం తీయండి. 118లో 71 వచ్చిన ఒకసారి తీయండి అన్న. కీర్తనల గ్రంథం 119, 71. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలాయను. ఇప్పుడు చూడండి, నేను నీ కట్టడాలు నేర్చుకుంటా. ఇది యాక్చువల్లీ మనకి ఏమి నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకోవాలన్నా దాన్ని ఎందుకు నేర్చుకోవాలి? మనం ఎందుకు నేర్చుకోవాలంటే నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి నాకు మేలాయను. 2020 నేర్పింది సంవత్సరం. గత సంవత్సరంలో మనం నేర్చుకున్నది ఏంటంటే శ్రమ నుండే నేర్చుకున్నాం. ఎందుకంటే లాక్డౌన్ ఉంది, వైరస్ ఉంది, మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, మళ్ళీ మాస్క్ కట్టాలా, ఇవన్నీ చూస్తే ఎంతో భయంకరంగా జరిగింది ఒక ఇది వ్యవహారం. మరి మనం ఏమనుకుంటాం అంటే 2020 బ్యాడ్ ఇయర్ అదే చల్లాసిందా, దానివల్ల చాలా నష్టం వచ్చింది, మనకి నష్టం వచ్చింది, ఉద్యోగాలు పోయినాయి, వ్యాపారం పోయింది, డబ్బులు పోయింది, ఇది పోయింది, అది పోయింది అనుకున్నాం. కానీ దానివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు వాక్యం నేర్చుకోవడానికి ఒక పెద్ద అవకాశం. ఇంట్లో ఉండే నువ్వు నేర్చుకోవచ్చు. ఏది గుడికి వెళ్ళవసరలా, ఆలయానికి వెళ్ళవసరలా, ఎక్కడికి వెళ్ళవసరలా, బస్సులో నువ్వు ఏది నీ బండిలో పెట్రోల్ వేసుకుని వెళ్ళవసరలా, బస్సులో కష్టపడాల్సిన అవసరంలా, బండికి వెళ్ళాల్సిన అవసరంలా. మరి ఇన్ని నేర్చుకోవడానికి మంచి అవకాశం ఎప్పుడు ఇచ్చారంటే ఇది కరోనా, ఏది లాక్డౌన్ టైంలో వండర్ఫుల్ టైం టు ఏది మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి అది మంచి సదవకాశం. ఆ సదవకాశం మళ్ళా వచ్చిందో రాదో నాకు తెలియదు, కానీ బట్ నేను ఐ వాజ్ బెనిఫిటెడ్. నేను ఎంతో భయమయ్యా, దానివల్ల లాభం పొందినాను. ఎందుకంటే బైబిల్ చదవడానికి మనకి ఎక్కువ టైం దొరుకుతుంది.
దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు లాక్డౌన్ అంటే నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఆలోచించాల్సిన పనే ఉంది నీకు. బయటికి వెళ్తే కదా ఇక్కడికి వెళ్ళాలి, ఆడికి వెళ్ళాలి, ఆ షాప్కి వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఆ పనికి వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలన్న 10 రకాలు. కానీ ఇట్స్ వండర్ఫుల్ వర్స్. 71 ఈజ్ యాక్చువల్లీ వండర్ఫుల్ వర్స్ ఇన్ కాంటెస్ట్ ఆఫ్ 2020. 2020 చూస్తే అదేం చెడ్డ సంవత్సరం ఏం కాదు. చాలా మంది అంటారు ఐ వెరీ బ్యాడ్ ఇయర్, వెరీ బ్యాడ్ ఇయర్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇయర్, ఇట్స్ ఎ గుడ్ ఫర్ ద క్రిస్టియన్. కాబట్టి మనం శ్రమ నుండి ఏమన్నాడంటే శ్రమ నుండి ఇందుట నాకు మేలాయనని చెప్తా ఉన్నాడు. ఇది కీర్తనకారుడు అంటే ఈ మే నాట్ నో యాక్చువల్లీ 119 ఇది రిటన్ బై ఎజ్రా అంటారు. ఎజ్రా రాశాడు అంటారు దీన్ని. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే శ్రమ నుండి ఉంటే మేలు అంటానే ఉంటాడు. కాబట్టి శ్రమ నొందటమే మనకు మేలైంది. శ్రమ అట్లాగ వచ్చింది, లాక్డౌన్ అవన్నీ వచ్చినాయి కాబట్టి అది మేలైంది. నేర్చుకోగలిగాం చాలా విషయాలు. ఇది మనం ముఖ్యంగా ఇప్పుడు రన్నింగ్ ఈ ఎబెక్సా ఇదే ఈ ఆన్లైన్లో మనం ఇప్పుడు ప్రార్థన ఈ కూటాలు జరుపుతూ ఉన్నామే. మరి ఇదంతా మన మేలుకే. ఇంట్లో ఉండి నువ్వు నేర్చుకున్నావు కదా. ప్రతి ఒక్క రోజు 289 రోజులు నువ్వు వాక్యాన్ని నేర్చుకుంటూనే ఉండవు. సక్సెస్ మీటింగ్ ఒకటి మైనస్ చేసి అట్లాగే మరి ఎంతో విలువైన విషయాలు మనం ఈ శ్రమల కాలంలో నేర్చుకుంటానే ఉండవు. అదేవిధంగా 17వ తారీఖు పశ్చిమ బుధవారం వస్తుంది, ఫిబ్రవరి 17 నుండి 40 దినాలు. మరి అన్ని ఏది బాప్టిస్ట్ వీళ్ళందరూ కూడాను శ్రమల కాలం ఏది లెంట్ డేస్ అయిన మాటలు ఉపయోగించి మరి శ్రమల కాలం ఉన్నట్టుగా ఉపవాస ప్రార్థనలు అవి చేస్తూ ఉంటారు. ఆ శ్రమను ఉండటం శ్రమల కాలమే మనకి మంచిది. అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, ముఖానికి ప్రకాశం ఇస్తుంది. అట్లాగే మరి నాకు మేలు కానీ దానివల్ల నష్టం లేదు. శ్రమ వలన మనకు మేలే. అయ్యా ఎవ్రీబడి షుడ్ మేక్ ఏ పాయింట్ ఆఫ్ దిస్. శ్రమ వలన మనకి ఏమవుతుంది? మేలే కలుగుతుంది కానీ కష్టం రాదు. శ్రమ వలన మేలు కలగండి ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడు, ఎవరైతే నీతి న్యాయాలు బట్టి జీవించాలని అనుకోడు వాడికి శ్రమగా ఉంటుంది. అన్యాయం చేసేవాడికి, లంచాలు తీసుకునే వాళ్ళకి శ్రమగానే మనకి మేలే జరుగుతూ ఉంది. తర్వాత 73వ వచనం చూసేట్లయితే అంటే 119వ కీర్తన 73వ వచనం. నీ చేతులను నిర్మించి నాకు ఏర్పరిచాను, నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు చేయము. ఇక్కడ ఏం చేయమని అంటే ఏమని అడుగుతున్నాడో, నీ చేతులను నిర్మించి క్రియేటెడ్ మీ. అయ్యా నువ్వు నన్ను సృష్టించావు, నన్ను మరి సృష్టించడం కాకుండా నా కొరకు నీ ప్రాణం పెట్టి రక్షించావు కూడా శిలువలో. కాబట్టి నీ చేతులను నిర్మించినవి ఏర్పరచుకున్నావు అంటే ఈ రకంగానే మరి నువ్వు ఎందుకు పనికిరాని వాడిని ఉన్నవాడిగా ఉంటే మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడాను ఈ మందలో చేర్చాడంటే ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. బుద్ధి లేనిదా, బుద్ధి లేని వారా నాకు బుద్ధి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వయ్యా. నువ్వే నన్ను సృష్టించావు, నువ్వే నన్ను బతికించావు, నువ్వే నన్ను కాపాడుతున్నావు. మరి ఇన్ని చేస్తున్న దేవుడా మరి నాకు బుద్ధి దయచేయమని నేను నేర్చుకున్నట్లు. కాబట్టి నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి చేయమని చెప్తా ఉంటాడు. నేను ఎట్లా జీవించాలి, ఎట్లా బ్రతకాలి, ఎట్లా ఏ బండ మీద నేను నా ఇల్లు కట్టుకోవాలి, ఏ రకంగా ఉండాలా, మరి ఎక్కడ ఎత్తుబడిన ఇత్తనాలు మంచి నెలను పడిన ఇత్తనాలాగా నేను ఉండేట్లుగా సహాయం చేయాలి. బుద్ధిగల కన్యకలుగా మాదిరిగా నేను జీవితాలను పట్టుకుని నిన్ను ఎంబడించేట్టుగా నీ రాకడలో సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటాడు. కాబట్టి నిన్ను నీ చేతులను నిర్మించినవి, ఏర్పరచుకున్నవి, నీ రక్తం వల్ల నన్ను శుద్ధీకరించి నీ బిడ్డగా తీసుకున్నావు. అయ్యా మరి మారు మనసు అనుగ్రహించావు, రూపాంతరం పొందేట్లు సహాయం చేసావు. కాబట్టి నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు బుద్ధి చేయము. మన ప్రార్థనలో అయ్యా నాకు బుద్ధి దయచేయమని మనం ప్రతి ఒక్కళ్ళం చేయాల్సి వస్తుంది. తర్వాత మరి దేవుడు ఇంతగా మనల్ని శ్రమల్లో కూడా తీసుకెళ్ళాడు, మళ్ళీ అదే కాకుండా ఏర్పరచుకున్నాడు, సృష్టించాడు, అన్నీ చేశాడు. కాబట్టి ఆయన ఆరాధించాలా, సృష్టించాలా, గణపరచాలా, ఆయన ఆజ్ఞని సాధించాలి. అట్లాగే మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళేట్లయితే మనం నెక్స్ట్ ద్వితీయోపదేశ చదువు నానా. 1 Corinthians chapter 4 verse 16.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. క్రీస్తు క్రీస్తు ఫస్ట్ కొరింథీ అవును అంకుల్. 1 Corinthians 4:16. ఓకే. సహోదరులారా, మీరు మిమ్మల్ని చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకుని మీరు ఒకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎట్లా చెప్పాడంట? నన్ను రీడ్ అగైన్. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షముగా మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పి ఉన్నాను. ఎట్లా చెప్పాడంట? లేఖనం నేర్చుకోవాలంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరు లేఖనాలు, ప్రతి ఒక్కరు వచనాలు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు దేవుని మాటలు నేర్చుకోవాలి. లేఖనాలని నేర్చుకుని దీంట్లో రెండు విషయాలు చెప్తా ఉన్నాడు అపోస్తలుడు పౌలు. ఏమని చెప్తున్నాడంటే, ఒకటి వచ్చి నేర్చుకోలేని వాడేమో నేర్చుకోవాలా, నేర్చుకున్నవాడు మాత్రం ఉప్పొంగకూడదు అంటా ఉన్నాడు. ఎందుకంటే కొంతమందికి ఆ ఈగో ఏమంటారు, సుపీరియారిటీ కాంప్లెక్స్ అన్నది ఉంటుంది. ఎట్లాగంటే నాకే బాగా తెలుసు. ఏం నీకు తెలిసింది? దేవుని వాక్యమే కదా, అందరికీ తెలిసింది, అందరికీ బైబిల్లో. కాబట్టి ఆ అతిశయోక్తి అన్నది ఉందే, ఇది ఆ అతిశయోక్తి లేకుండా నాకు మాదిరిగాను అపోలో మాదిరిగాను మీరు నేర్చుకుని నేను ఎట్లాగ తగ్గించుకుని ఉంటాను, అలాగే మీరు ఉండాలని చెప్తా ఉన్నాడు. ఒకవేళ లేఖనాలను నేర్చుకోకపోతే మరి మీరు నేర్చుకోవాలని చెప్తాడు. వాట్ వీ షుడ్. అంటే ఇప్పుడు ఏంటంటే మన సహవాస కూడిక ఎందుకు వచ్చిందంటే లేఖనాలు నేర్చుకోవటానికే కూర్చున్నాం మనం. వీఆర్ జాయినింగ్ ఇయర్. ఇది పని లేకనా, లేకపోతే పనుకోలేకనా, లేకపోతే తినలేకనా, వండలేకనా. ఎందుకంటే లేఖనాలు నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ యాక్చువల్లీ ఫెలోషిప్ మీటింగ్. ఈ ఫెలోషిప్ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు లేఖనాలు నేర్చుకోవాలని, చదివేది నేర్చుకోవాలని, విని నేర్చుకోవాలని ఉంటుంది. అట్లాగే మరి మనం కూడాను విన్నవాడేమో తెలిసినవాడేమో ఎట్లాగంటే, ఈయన చెప్పేది ఏముందలే, నేను అది తెలిసి నాకు తెలిసి చేయలే అన్నట్లుగా ఉంటాం మనం. దట్స్ వెరీ బ్యాడ్ థింగ్. కానీ అట్లాగే డిస్కార్డ్ ఉండకూడదు. పెద్ద ఏది నేను ఈయన జాక్ పోనన్ గారి విషయం విన్నాను. ఆయన పర్సనల్గా మాట్లాడాను. పర్సనల్గా ఆయన మీటింగ్లు ఎన్నో అటెండ్ అయ్యాను. జాక్ పోనన్ గారి గురించి ఆయన, నువ్వు ఎంత లోయెస్ట్ మ్యాన్ వచ్చి వాక్యం చదువుతున్నా కానీ ఆయన బైబిల్ తీసి చదువుతాడు. బైబిల్ రెఫరెన్స్ చూస్తాడు ఇమ్మీడియట్గా. ఏదైనా ఒక రెఫరెన్స్ చెప్తే ఒక బోధ కూడా ఏదో పులిపేట మీద ఉండి ఇమ్మీడియట్గా బైబిల్ తీస్తాను, ఆ వాక్యాన్ని పరిశోధిస్తాడు. ఏది ఎట్లా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అన్నాడు. అది మనం ఏంటంటే అబ్బాయి ఈయనకేం తెలుసులే, ఈయన ఏం చెప్తే మనం వినాలా అన్నట్టుగా ఉంటాం. ఆ భావన తీసేయమని చెప్తా ఉంటాడు. దట్స్ వాట్. ప్రతి లేఖనం ఇంపార్టెంట్. ప్రతి లేఖనం అయ్యా దైవవేశం వలన కలిగింది. 3 పదార్లు చెప్తాడు పేతురు, 3 పదార్లు. అది దైవవేశం వలన కలిగిందని చెప్తా ఉంటాడు. కాబట్టి దైవవేశంలో ఉండి అది బుద్ధి చెప్పడానికి, మనల్ని కరెక్షన్స్కి, అన్నిటికి కూడాను సరిదిద్దడానికి ఉపయోగపడతాయి. కాబట్టి లేఖనాలని కొత్తగా ప్రతిరోజు కొత్తగానే ఉంటాయి. కాబట్టి వాటిని గమనించాలా, నేర్చుకోవాలా మనం. తర్వాత నెక్స్ట్ చూడనా, వాట్ ఈస్ దట్ యాక్చువల్లీ? టైటస్ 3:14. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. చదువునా? మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. నేను ఇప్పుడు ప్రతిసారి చెప్తా, సత్క్రియలు అన్నది ఉండాలా మనలో. నువ్వు ఏది రక్షణ పొంది ఉన్నావు, క్రైస్తవుడిగా ఉంటున్నావు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి తనకు మేలేం చేసుకోవాలా. ఆయన చేసి మేలు ప్రజలకు చేశాడు. ఏం చేశాడు? గుడ్డివారికి గుడ్డి ఇచ్చాడు, చూపించాడు. మళ్ళీ అట్లాగే కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు. మరి దెయ్యాలు పట్టిన వాళ్ళని దెయ్యాలు నిలగొట్టాడు. అందరినీ శుద్ధీకరించాడు. ఆయన బోధ చేశాడు. బోధ ఒక్కటే కాదు, ఎంతో మేలు చేశాడు ప్రజలకి. ఆహారం కూడా పెట్టాడు 5,000కి 4,000 మందికి. ఇట్లాంటి వాళ్ళకి హైలీ ఇంపాసిబుల్ జరగదని శిష్యులు అందరూ చెప్పినా కానీ దాన్ని అభిప్రాయం వాళ్ళని కూర్చోబెట్టి మీకు భోజనం పెట్టండి,
భోజనం పెట్టండి అంటూ ఉంటారు. కాబట్టి మనం కూడాను ఏంటి అంటే సత్క్రియ చేయటంలో ఏ రకమైన కానీ ఏమన్నా ప్రభా వెనక మరి ప్రభా మరి మాకు సహాయం చేయి, ఆ విషయాన్ని ప్రార్థించాలా, మరి సత్క్రియ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అది సత్క్రియ అనేది చాలా ముఖ్యమైనది. అదే యాక్చువల్ యేసుక్రీస్తు యొక్క దారిని మార్గాన్ని చూపేది. ఒక అంధుడికి మార్గం ఎట్లా చూపిస్తుంది అట్లాగే నీ సత్క్రియ వలన ఆయన మార్గం చూపిస్తుంటావు. నరకాన్ని నుండి తప్పించడానికి మార్గం ఏది, పరలోక దారి చూపించాలంటే నీ సత్క్రియ ఉండాల్సిందే తప్పక. సత్క్రియ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ పాయింట్ ఐ ఎంఫసైజ్ ఇన్ ఆల్ మై యాక్చువల్లీ సెర్మన్స్. నేను ఎప్పుడు ప్రసంగం చేసినా కానీ సత్క్రియలు చేయండి అనేది చెప్తా ఉంటాను. కాబట్టి తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు సత్క్రియ అంతకుముందు వచ్చిన కూడా చదువుతున్నానా? తీతుకు రాసిన ధర్మశాస్త్రం ఏదైనా జేనాను అపోల్లోను శీఘ్రముగా సాగనంపుము, వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. వాడికి ఏమీ తక్కువ లేకుండా చూడమంటాడు. ఏ బోధకుడు అట్లాగే, అంతేగాని అరే ఇది ఇట్లాంటి బోధకుడు, థర్డ్ క్లాస్ బోధకుడు, అట్లా ఇట్లా ఈ సంఘం చిన్నది, ఆ సంఘం పెద్దది, ఇవన్నీ మనకు అనవసరం. దేవుడి వాక్యం వింటామా, సత్క్రియ చేయగలమా, చెయ్యండి. ఇఫ్ యూ కెన్ హెల్ప్ ప్లీజ్ హెల్ప్. నేను ఆ విషయంలో చాలా ఉండే కానీ రెఫరెన్స్లో ఇది టైం ఉండదన్న, టైం చాలదన్న ఉద్దేశంతో ఆ దశమ భాగాలు వీటన్నిటి గురించి ఏమేమి నేర్చుకోవాలన్నా చెప్దాం అనుకుంటే మరి అవన్నీ యాక్చువల్ కట్ షాట్ చేశాను. కానీ సింపుల్గా ఒక్క మాటలు ఏంటంటే సత్క్రియ చేయమని చెప్తాను. రైటా, సత్క్రియల గురించి చెప్తాను. నెక్స్ట్ మరి తర్వాత వెళ్దాం, తర్వాత దాన్ని ప్రొసీడ్ అవుతాం. 1 తిమోతి 5:13 మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పొరల జోలికి వారు నగుటకును నేర్చుకుందరు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్ ఇస్ వాట్ వీ షుడ్ నాట్ డూ. ఇప్పుడు వరకు ఏం నేర్చుకోవాలని నేర్చుకోకూడదు, చేయకూడదు అన్నది చెప్తూ ఉండాలి. అపోస్తలుడు అయినా పౌలు తిమోతికి రాస్తూ 5:13 ఏమంటున్నాడు? తిరుగులాడుచు ఎట్లా మళ్ళీ మరియు వారు ఇంటింట తిరుగులాడుచు బతుకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పొరల జోలికి పోవారు నగుటకును నేర్చుకుందరు. వాళ్ళు నేర్చుకునేది నేర్చుకుందరు. ఏం నేర్చుకుంటారంట? వాళ్ళు ఇంటింటి తిరుగులాడతారంట, ఇంకేం చేస్తారంట, వదరబోతులు మాట్లాడినట్టు మాట్లాడతారంట, ఆల్ రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, ఏది చెబుకి ఎనరాని మాట్లాడుతూ ఉంటారు. మరి క్రైస్తవుడు యేసుకి తలుచుకున్నవాడు, నువ్వు పరిశుద్ధాత్మ లోనున్నవాడి నువ్వు ఇవన్నీ చేయొచ్చునా? ఏది వదరబోతులాగా ఇంటింటికి తిరిగేది, వాడిని కలుసుకునేది, ఇవన్నీ పనికిమాలిన పనులు చేసేది వ్యవహారం. ఇట్లాంటివన్నీ చేయకూడదని చెప్తా ఉంటాడు. యూ షుడ్ నాట్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఏది తిరుగులాడటం, మళ్ళీ ఇంకేది ఈ తిరుగులాటం అనే దాంట్లో యాడ్ వన్ మోర్ థింగ్. అయ్యా ఇవాళ ఒక సంఘానికి వెళ్తారు, వచ్చే వారం ఇంకో సంఘానికి వెళ్తారు, ఆ తర్వాత ఇంకో సంఘానికి వెళ్తారు. వీళ్ళకి ఒక సంఘంతో ఒక స్థిరత్వం, ఏది బాగాలేదు, ఆడట్లా ఏడట్లా అని ఏదో కొంత చెప్తూ వాళ్ళు ఎంత మంచి సంఘం అయినా కానీ దాన్ని కూడా ధృవీకరించి వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఒకసారి నేను వీళ్ళ పేరేంటి సిలియన్ పెంతికోస్తులా, ఇండియన్ పెంతికోస్తులా ఉంటారు. పెంతికోస్తులా ఉండి మన సంఘానికి తీసుకొస్తే అబ్బాయి మీ దాంట్లో అసలు పిరిచే లేదు, మీ దాంట్లో అసలు ఇదేం లేదు. ఎందుకంటే వాళ్ళ సంఘంలో హల్లు అరుతూ ఉంటారు. ఇదే అబ్బాయి మందు ఏం బాగాలేదంట, అది దీంట్లో స్పిరిచువల్ లేదంట, ఆత్మే లేదంట, ఏమీ లేదంట. ఇల్లూరికి చిన్న కథలు చెప్పుకుని అయిపోయింది కాదు వచ్చేది అంటారు. 2 గంటలు 3 గంటలు చేస్తారు. ఆయన అంతే 2 గంటలు 3 గంటలు టైం వేస్ట్ చేయటమే కానీ మరి వీళ్ళ సంఘం మంచి సంఘం కాదు, దీంట్లో ఆత్మ లేదని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చిపోయారు. ఏం సర్టిఫికేట్ అంటే ఆత్మ లేని సంఘం, సైలెంట్గా ఉండే సంఘం, ఏ గోళ లేని సంఘం. మరి అట్లాంటి ఈ తిరుగులాటలు ఒక దాంట్లో మనం సాటిస్ఫై అవ్వడు. తెలుగులో ఇదే సామెత, ఆ సామెత నేను చెప్పకూడదు కానీ ఎన్నో మనువులు 5-6 మనువులు పోయిందంట యాక్చువల్గా పోయినా చేయటానికి. అట్లాగే
స్థిరత్వం లేని మనుషులు, ఈ తిరుగులాడేవాళ్ళు ఎవరంటే స్థిరత్వం లేని వారు, చంచలత్వం కలిగిన వాళ్ళు. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటన్నా అదే దాంట్లో చదువు. ఇది తెగై ఇది చాలా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. బద్దకురాని రొగటుకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారు నగుటను నేర్చుకుందరు. వీళ్ళు నేర్చుకునేదంతా పనికిమాలిన ఎవరు. తిమోతి 5:13 అయ్యా ఇంచెంత తిరుగులాడుతూ బద్ధకాండ్రు ఒకటి మాత్రమే కాక బద్ధకురాండ్రు ఒకటి మాత్రమే కాక అంటే బద్ధకస్తులు అవటమే కాకుండా ఆడరాని మాట్లాడుతూ వదరబోట్లని పర్లు తొలిపోవటానికి వాటి మీద ఏటి మీద చెప్పేది, ఏది చెప్పేది అది చెప్పేది, ఇట్లాంటివన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు. హలో బ్రదర్ ఐఎమ్ ఆన్ ద సర్మన్ ఆఫ్ సమ్ నేర్చుకుంటారు. అది వదరబోట్లు పరులు తొలిపోను నేర్చుకుంటారు. ఏది పరులు తొలిపోతుంది వాటి సంగతులు ఇది దగ్గర చెప్ప, ఈ సంగతులు ఆ దగ్గర చెప్ప, ఇది వాళ్ళ జీవితం అంతా. ఎంతకాలం అని అట్లా చేస్తూ ఉంటారు. అదే క్రిస్టియన్, నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే మరి ఈ పని చేయవు. ఏది ఒకరికొకటి సగాట్లు పెట్టేది, వాటి సంగతులు తీసుకొచ్చి ఇంట్లో చెప్పేది, ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తూ ఉంటారు. లేడీస్కి జబ్బు ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు పనికి వెళ్ళరాగా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఆ ఇంటికి పోయేది అట్లా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ క్వార్టర్స్ అబ్బాయి ఎక్కువగా దొరుకుతూ ఉండేవి. ఎక్కడెక్కడ లేనిపోయిన మాటలన్నీ తెచ్చిపెడతా ఉంటారు, ఎన్నెన్నో చెప్తా ఉంటారు. ఇవి ఎట్లా ఉంటాయి అంటే పుట్టిస్తాం అన్నమాట, క్రియేట్ ఏదో పుట్టించడం ఇట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది వెరీ బ్యాడ్. 5:13 ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ వర్డ్స్ ఫర్ దీస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ ద బ్యాడ్ హ్యాబిట్స్. కాబట్టి ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మనలో ఉండకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేస్తే హెచ్చరిక, వార్నింగ్ కూడా. మళ్ళీ అట్లాగే మనం డిట్రానమీ 18:9 చూస్తే ఆడ కూడా ఇట్లాంటివి ఉంటాయి చూడండి. డిట్రానమీ 18:9 నీ దేవుడని యెహోవా నీకు ఇస్తున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత నీ ఆ జనముల ఏ కృత్యములను నీవు నేర్చుకోకూడదు. ఈ ఇజ్రాయిల్కి వార్నింగ్ చెప్తా ఉన్నాడు యెహోవా దేవుడు. ఏమని చెప్తున్నాడు? నీ దేశాన్ని మోసే ద్వారా చెప్తా ఉన్నాడు. నువ్వు వెళ్ళేది, నువ్వు వెళ్ళబోయే ఆక్యుపై చేసుకోబోయే దేశం, నువ్వు ఆక్రమించుకోబోయే దేశం ఎట్లాంటిదంటే అక్కడ విగ్రహారాధికులు ఉంటారు, మరి మాంత్రికులు ఉంటారు, మరి చేతబడి చేసేవాళ్ళు ఉంటారు, మళ్ళీ తాయెత్తులు కట్టేవాళ్ళు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చేసే పిచ్చ పనులు, ఇది కొబ్బరికాయ కొట్టి పోద్ది, ఆవు ముత్త తాగితే తగ్గు, ఇట్లాంటి ఏం చెప్తారు. కాబట్టి అట్లాంటి హేయమైన పనులు ఇప్పుడు మన దేశంలో బాగా జరుగుతూ ఉన్నాయి. ఏది విగ్రహారాధన, ఆవు గాయమాత అని ఆవే గోమాత అంట, దాని దాగా దాగా దాని పేడ తెచ్చి ఇంట్లో ఇట్లాంటివన్నీ ఏమైనా చేస్తానే ఉన్నారు మన దేశంలో. అందుకే నేను చాలా సంతోషిస్తాను. మన దేశాన్ని గురించి ప్రార్థన చేయమన్నప్పుడు మన దేశం నిజంగా చాలా అధోగతిలో ఉంది. అనేక రకాల హేయ కృత్యాలతో పాడైంది. విగ్రహారాధికులు చేతితో చేసిన వస్తువులన్నీ పట్టుకొస్తారు. కొందరు కాలుతో దొక్కిన మట్టి అవన్నీ తీసుకొచ్చి ఓ బొమ్మను చేసి దేవుడు అంటారు. ఏ దేవుడు అండి ఈ దేవుడు? వాళ్ళలోనే వాళ్ళకి సరిపడుతుంది. రాముడు అంటే చాలా మందికి గెట్టారు. కారణం ఏంటి? మళ్ళీ వీళ్ళంతా ఏకపత్ని నిరోధుడు అది ఇది అని చెప్తా ఉంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఏకపత్ని నిరోధుడు అదంతా ఏమే కానీ రాముడు గారే దాన్ని ఏంది మాయలేడిని పట్టుకుని పరిగెత్తా ఉంటాడు. భార్యను వదిలిపెట్టి మాయలేడి అంట. మాయలేడి ఏం చేస్తారు? నాన్ వెజిటేరియనే కదా. అట్లాగా ఆయన యోగి వేమన చాలా క్రిస్టియన్ ఉన్నది. దేవుడు ఆయన దేవుడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. మరి అట్లాంటి ఏ కృత్యాలు చేస్తుంటారు కాబట్టి అట్లాంటి దేశంలో మధ్యలో ఉన్నాం మనం. బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్. మనం ఉన్న దేశం అంటే ఏ కృత్యాలని ఇప్పుడు అమెరికాలో ఇట్లాంటి అంటే కొంతవరకు పర్వాలేదు, ఇట్స్ క్లీన్ కంట్రీ. కానీ మన దేశం అట్లా కాదే. మొన్న ఈ మధ్య ఒక నాయకుడు ఏదో చెప్తా ఉన్నాడు, బైబిల్ ఇచ్చేవారికి ఓటేస్తావా లేకపోతే భగవద్గీత పట్టుకునేవారికి. అరే వాటే కంపేర్ పనికి మళ్ళీ కంపేర్ చేయలేదు.
ఇట్లాంటివన్నీ మరి ఏ ఏ కృత్యాలనే వాళ్ళు పాల్పడేట్టుగా ఉంటారు. కానీ మీరు కూడా మేము చేసేది మీరు కూడా చేయాలన్నారు. దే ఆర్ ఫోర్సింగ్ అస్ టు డూ ఏ రాంగ్ థింగ్. కాబట్టి మనం అట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాడు. ఇది హెచ్చరిక. ఏ కృత్యాలు చేసే వాళ్ళ దగ్గరలో వాళ్ళ జోలికి కూడా పోకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. కొంతమంది పెళ్ళిళ్ళలో కూడా ఇది ఆ అమ్మాయిని నేను చేసుకున్నా, ఆ అమ్మాయిని నాకు ఇష్టమండి, మరి క్రిస్టియన్ కాదు కదరా, దేవుని ఆయమన్నా, దేవుని అంగీకరించలే, అలా నేను మారుస్తాను అనుకున్నా, ఏంటి ఇది మార్చి చివరిలో ఈడిపోయి ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఉంటాడే కానీ ఆ అమ్మాయి ఎప్పుడు ఈ క్రిస్టియానిటీకి రావట్లా. నేను చాలా మందిని చూసే విషయం. మన సంఘంలోనే ఉండారు అట్లాంటి వాళ్ళు. మన సంఘం ఏది, మన సంఘం అంటే చాలా సంఘంలోనే ఉండారు ఇట్లాంటి వాళ్ళు. ఏది ఇట్లా ఏ కృత్యాల వెళ్ళి సంబంధం తీసుకునేది చివరిలో వీళ్ళు కూడా జారిపోయేది. వీళ్ళు నాగల మీద చెయ్యేసి ఎంత తిరిగినవాడు అన్నట్టుగా వీళ్ళంతా నాగల మీద చెయ్యి పెట్టే వెనక్కి తిరిగి చూసేవాళ్ళుగా ఉంటా ఉన్నారు. కాబట్టి అలాంటి ఏ కృత్యాలు జరిగే వ్యవహారాల్లో మీ జాగ్రత్త. దేవుడు వాళ్ళు ఆక్యుపై చేసుకో ముందే ఏది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాకముందే ఆయన వీళ్ళని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తర్వాత పాయింట్కి వద్దాం అయ్యా. తర్వాత నెక్స్ట్ ప్రొవర్బ్స్ 20:21 ఒకసారి చదవండి. 24:21. ఇక్కడ ఇది సామెతల గ్రంథంలో ఈయన ఇంకొక వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. నా కుమారుడా రాజుని గణపరచము, నా కుమారుడా యెహోవాను గణపరచము, రాజుని గణపరచము, అలాగే చేయని వారి జోలికి పోకము. మరి వీ ఆల్సో ప్రే సమ్ టైమ్స్ యాక్చువల్లీ. దేశం కోసం, పరిపాలకుల కోసం ప్రార్థన చేయాలంటాం. మరి 24-21 కూడా సామెతల గ్రంథంలో ఏం చెప్తుందంటే, నువ్వు రాజుని హెచ్చించిన వాడిని, యెహోవాని గణపరచిన వాడిని వాడి జోలికే పోవద్దు అంటా ఉన్నాడు. డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఎందుకంటే వాడు ఏనాడైనా నిన్ను కోల్చగలడు, నిన్ను వేరే దానికి మళ్ళించగలడు. కాబట్టి నా కుమారుడా, మై సన్, మై డియర్ సన్, యెహోవాని గణపరచము, నా కుమారుడా, మళ్ళీ ఎగైన్ ఈ టెల్లింగ్, నా కుమారుడా రాజుని గణపరచు అని చెప్తా ఉన్నాడు. రాజు పాలకులను గణపరచమని చెప్తా ఉన్నాడు. దాన్ని ప్రే, దిస్ యాక్చువల్ ప్రేయర్ పాయింట్. ఈ ప్రేయర్ పాయింట్లో ఏం జరుగుతుందంటే, మనం ఎప్పుడు యెహోవాని గణపరచాలా, ఆరాధించాలా, స్తుతించాలా. అయ్యా నువ్వు రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించావనాలా, నా కొరకు ఈ లోకానికి వచ్చావనాలా, ఎన్నో శ్రమలు పొందావనాలా. అయ్యా మరి నీ జీవితం అంతా నా కొరకు అర్పించావు కాబట్టి నువ్వు నా మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు. ప్రేమమూర్తి, నీకే నమస్కారం, నీకే దండం, నీకే అయా స్తుతి ఆరాధన అని ఆయన హెచ్చించేట్లుగా ఉండాలా. మళ్ళీ రాజుని కూడా అయ్యా మరి వాళ్ళ జ్ఞానం ఇవ్వు, మమ్మల్ని పరిపాలించడానికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది ప్రేయర్ పాయింట్. మరి ఈ ఒక రకంగా వార్నింగ్ కూడా. అట్లా కనుక చేయని వారు ఎవరైనా ఉంటే డోంట్ గో విత్ దెమ్, డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. కాబట్టి నా కుమారుడా యెహోవాని గణపరచము, నా కుమారుడా రాజుని గణపరచము అని చెప్తారు. అలా చేయని వారి జోలికి, వాళ్ళ జోలికే పోవద్దు అంటా ఉంటాడు. కాబట్టి ఇది ఇస్ ద వార్నింగ్. 3 వార్నింగ్స్ ఐ టోల్డ్. ఏది మొట్టమొదట 1 తిమోతి 5:13లోనేమో అటు తిరిగేవాళ్ళు, ఇటు తిరిగేవాళ్ళు, ఇళ్ళలో తిరిగేవాళ్ళు, ఇట్లాంటి వ్యవహారం. నెక్స్ట్ Deuteronomy 18:9లోనే ఏం చేసాం, మరి ఏ కృత్యాలు చేసేవాళ్ళు జోలికి పోకూడదు అన్నాడు. మూడవదిగా నేను చెప్తా ఉన్నా ఏంటంటే, ఈ సామెతలు 24-21లో మరి దేవుని గణపరిచేవాళ్ళు, అట్లాగే రాజుని గణపరిచేవాళ్ళు ఉండాలి. వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. అంతేగాని వాళ్ళని అట్లా గణపరచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏం మాత్రం వాళ్ళ జోలికి పోవద్దని చెప్తూ ఉంటాడు. మరి అట్లాగే మన సంఘంలో ఏం నేర్చుకున్నాం అన్నది చూస్తే 1 Corinthians 14:31 చూడండి. 1 Corinthians 14:31. 1 Corinthians 14:31. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఒకటి మనం చేసే పనులు నేను చెప్తున్నాను, పనులు ఉన్నాయి. ఒకటి పాటలు పాడటం ఉన్నాయి, ఒకటి బోధించడం ఉంది, ఒకటి ఏంటన్నా మనకు ఉంది, థర్డ్ వన్ సహవాసం ఉంది. రైటా? ఈ 3 విషయాల గురించి ఏమి నేర్చుకోవాలన్నది చెప్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చి ఏం చెప్పి చదువున్నానా? అగైన్ రీడ్ ఇట్. 14:31.
ఫస్ట్ కొరింథియన్స్ 14. అందరూ నేర్చుకున్నట్లు అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఒకరి తర్వాత ఒకరు అందుకే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ఒకరి తర్వాత ఇవాళ నేను, రేపు నువ్వు, ఇంకొకళ్ళు, అట్లా వరుసగా అందరూ నేర్చుకున్నట్లు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ప్రతి ఒక్కరు ఇప్పుడు బీఈడి కోర్సు కనుక చేసేట్లయితే మీకు తెలుస్తుంది. బీఈడి కోర్సు లెర్న్ టు టీచ్ టు లెర్న్, లెర్న్ టు టీచ్, టీచ్ టు లెర్న్ అండ్ లెర్న్ టు టీచ్, అట్లా ఉంటుంది అన్నమాట. ఎట్లంటే నువ్వు ఒకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు నేను వినేవాడితే వాడు హాయిగా స్తంభాన్ని కానుకుని ఒక సంఘంలో ఏదో గోడ కానుకుని ఒక కుర్చీ కానుకుని హాయిగా రిలాక్సింగ్ గా ఉంటాడు. వాడికి ఏ బాధ పని లేదు. అది చెప్పేవాడైతే ఎంత కష్టపడాలా, రెఫరెన్సెస్ ఎత్తుకోవాలా, ఏది ఒక ప్రసంగాన్ని సిద్ధపరచాలా, వాడికి ఎంత కష్టం ఉంటుందంటే ఎంతో చాలా తేలికే. కానీ చెప్పేవాడు ఏంటంటే అట్లాగే టీచర్ కూడా, టీచర్కి చాలా కష్టం. స్టూడెంట్ ఏంటి 40 మంది ఉంటారు క్లాస్ రూమ్ లో, వాడు విన్నా ఒకటి పోయినా ఒకటి. కానీ టీచర్ అయితే అట్లా కాదు కదా, టు లెర్న్ టు టీచర్. ఆయన తప్పక నేర్చుకుని వచ్చేదే చెప్పగలడు, లేకపోతే అక్కడ నిలబడలేడు కదా. అట్లాగే మనం కూడా వంచుల వారీగా 1 by 1 ఎవ్రీబడి హ్యాస్ టు టీచ్. టీచింగ్ లో వెళ్ళేటైతే నీ అంతా నువ్వే నేర్చుకుంటావు, కానీ చెప్పాలి కదా నిలబడి. నువ్వు వేరే వాడు వింటున్నాడు లేదు, అది వేరే విషయం. ఎంతమంది 10 మందిలో 5 వింటున్నారో వినలేరు నీకు తెలియదు. కానీ నువ్వైతే మరి నెంబర్ 1 టు టీచ్. సో నువ్వు తప్పక నేర్చుకుంటేనే చెప్పగలవు. కాబట్టి వంతుల వారీగా మనం ఇది మనం ఇప్పుడు వాట్ వీఆర్ ఫాలోయింగ్ ద మెథడ్ ఈజ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు వాక్యం చెప్పాలా, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. నాకు తెలిసి అయినో మా సంఘంలో ఉన్నవాళ్ళు కొంతమంది 120 వాళ్ళు కూడా ఈరోజు చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం. హౌ దే హావ్ లెర్న్, దే హావ్ డెవలప్డ్ దెమ్సెల్వ్స్. కాబట్టి అట్లాగనే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా తన వంతు ప్రకారం మాట్లాడాలా, ప్రవచించాలా. ప్రవచించడం నథింగ్ బట్ యాక్చువల్లీ వాట్ వి లెర్న్. తర్వాత నెక్స్ట్ వచ్చే ఆయన మరి ఇది ప్రవచించేది, ప్రసంగం చేసేది. దాంట్లో మనం ఐ టాక్ అబౌట్ రెవల్యూషన్ 14:3 పాటలు పాడే మన సంఘంలో పాటలు పాడతాం మనం. 14:3 ఒకసారి చదువుతున్నా. ప్రకటన గ్రంథం 14:3. ప్రకటన గ్రంథం 14:3. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకం నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. మరి మన విశ్వాసుల 144,000 మంది ఇల్లు అంత మిగిలిన లేదు, అట్టనే లేదు. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా. ఏమని పాట కొత్త గీతం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా, ప్రతి ఒక్కరు పాడాలా. నో ఎగ్జామ్షన్ వాట్స్ ఎవర్. కాబట్టి మన సంఘం ఏది ఇప్పుడు శిష్యుల సహవాస కూడికని చెప్పబడుతున్న దీంట్లో ప్రతి వాళ్ళు పాట పాడుతున్నారు, ప్రతి వాళ్ళు నేర్చుకున్నారు, ప్రతి వాళ్ళు పాట ఏది ఎంత పాడగలరో అంత పాడితే పీపుల్ లైక్ మీ ద వరల్డ్ మే బి ఎగ్జామ్. నన్ను వెళ్ళేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు పాడడానికి ప్రతి ఒక్కరు పాడుతున్నారు మన దాంట్లో. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. ఎంత గొప్ప విషయం చూడండి. స్త్రీలు పాడతారు, పిల్లలు పాడతారు, పెద్దలు పాడతారు, అందరూ పాడతారు, కొత్త గీతాన్ని పాడతారు, రోజుకు కొత్త గీతం పాడతారు. పాడింది పాడరాళ్ళు. ఇవాళ పాడింది ఇవాళ ఒకసారి కనుక తప్పు మన పీఠదాసనికి ఇస్తే ఇవాళ పాడిన గీతం రేపు గారిదే ఇంకోటి పాడుతూ ఉంటాడు. అట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా అట్లాగే చేస్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం పాటలు పాడినాం, ముగ్గురికి అవకాశం ఇస్తున్నాం. వాళ్ళు ముగ్గురు కూడా పాటలు పాడేట్టుగా. ఇవాళ కూడాను నెట్వర్క్ లో ప్రాబ్లం ఉంది. ఫస్ట్ మ్యాన్ విల్ బికమ్ సెకండ్ మ్యాన్, సెకండ్ మ్యాన్ విల్ బికమ్ ఫస్ట్ మ్యాన్ అని చూశారు. అని బట్ గాడ్ హ్యాస్ నాట్ అగ్రీడ్ ఫర్ దట్. ఫస్ట్ మ్యాన్ గానే ఉంచాడు, సెకండ్ మ్యాన్ గానే ఉంచాడు, థర్డ్ మ్యాన్ గానే ఉంచాడు. కాబట్టి ఈ పాటలు పాడటం ఏది 4,000 ఎగ్జామ్షన్ కౌంటింగ్ యాక్చువల్లీ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్. అది దానికి వేరే సందేశం ఉంది. దాని కాకుండా ప్రతి ఒక్కరు కూడా కొత్త గీతాన్ని పాడే అవకాశం యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చాడు. మనం ఎంతో తృప్తిగా మనం దాన్ని పాడాల్సి వస్తుంది. మూడోదిగా సహవాసాన్ని గురించి చెప్తాను. సహవాసం వచ్చి 31:12 ఏది నిత్యోపదేశకాండం. ఇప్పుడు మనం ప్రసంగం విన్నాము, పాటలు పాడటం తెలుసుకున్నాం. తర్వాత నేర్చుకోవాల్సింది ఏంటంటే సహవాసం నేర్చుకోవాలి. నిత్యోపదేశకాండం 31 చాప్టర్ 12.
నన్ను దేవుడైనా దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురముల్లోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను. యాక్చువల్లీ ఫెలోషిప్ ఎట్లా వస్తుంది? ఏం చేయాలంట? ఎవరు ఉన్నాయా? పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు పరదేశులేమి, వాటిని విని లిజన్, విని నేర్చుకుంటకై అందరినీ పోగు చేయవలను. మనం ఈ ట్రై టు గ్యాదర్. యాక్చువల్లీ ఈ ఫెలోషిప్ ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. మీరు ఒకళ్ళు తీసుకొస్తానే ఉన్నారు, జాయిన్ అవుతానే ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు అనిపించి, అని వాళ్ళు కూడా నేర్చుకునే వెళ్ళారు. అట్లాగే విని చాలా చక్కగా ఉంది ఈ వాక్యం. భారతదేశంలో వాటిని విని నేర్చుకుంటకై అందరినీ పోగు చేయవాలి. విని నేర్చుకుంటకై వినాలా, తర్వాత నేర్చుకోవాలా, దాన్ని కానీ అందరినీ ఏం చేయాలా? పోగు చేయాలా. దిస్ ఇస్ ఎ ఫెలోషిప్ వాట్ వీ హ్యావ్ గాట్. ఇది మనం శిష్యుల సహవాసం కూడిక అని పేరు పెట్టాము దీనికి. వండర్ఫుల్ నేమ్ ఈజ్ గివన్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ సహవాసాన్ని వింటారు, నేర్చుకుంటారు. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్ ఆర్ దేర్, ఇంట్రెస్టెడ్ పీపుల్ ఆర్ దేర్. కాబట్టి ఆ వినేవాళ్ళు ఎవరంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే వింటారు, వాళ్ళే నేర్చుకుంటారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు. అందరినీ పోగు చేయవాళ్ళు ప్రతి ఒక్కరిని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రీడ్. ఆ సంఘం అని లేదు, ఈ సంఘం అని లేదు, ఆ మందిరం అని లేదు, ఈ మందిరం అని లేదు. మరి దేనికి వెళ్ళినా కానీ ఎట్లయినా కానీ దీంట్లో కనెక్ట్ అయ్యి ఇండిపెండెంట్ వాళ్ళు కానీ అందరు కనెక్ట్ అయ్యి కూడి మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ భాష అయినా మాట్లాడతాం. కానీ అది వేరే విషయం. కానీ ఏ భాష మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా, ఏ రకంగా ఉన్నా కానీ మనమంతా ఒక సహవాసంగా, ఓ తల్లి బిడ్డలుగా, ఓ తల్లిదండ్రుల బిడ్డలుగా మనమంతా ఇక్కడ చేరినాం. మన తండ్రి ఒకడు, అబ్బా తండ్రి అని పిలవ తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాం. ఆయన కుమారుడు ద్వారా మనం రక్షణ పొంది ఉన్నాం. ఆయన ద్వారా ఆయన మధ్యవర్తి ఉండి మనల్ని సంధింపజేశాడు. కాబట్టి ఈ ఫెలోషిప్ అనేది చాలా ముఖ్యం. 1:3 దాన్ని ఇది 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి జీవితం ఎంత రమేమైంది అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. ఆ 133 కీర్తన 3 వచనాలు ఉన్నాయి. అవన్నీ సహోదరుల ఐక్యమత్యం. ఏది ఆయన ఎవరోను గడ్డం మీద పారే ఇచ్చిలాగా ఉంటుందని, ఎంత ఫ్రీ ఫ్లో ఉంటుందో మరి దాని గురించి చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి ప్రసంగం చేయాలా, ప్రతి వాళ్ళు వినాలి. రెండోది ప్రతి వాళ్ళు పాటలు పాడాలా, పాటలు నేర్చుకోవాలి. మూడోది వచ్చి ప్రతి వాళ్ళు ఈ సహవాసంలో చేరాల. ఇది 3 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. మరి ఫైనల్ గా మనం వెళ్ళేట్లయితే ఐ వాంట్ టు క్లోజ్ దిస్ వన్ విత్ దిస్. యాక్చువల్లీ 4:10 ద్వితీయోపదేశంలో 4 ఒకసారి చూడండి అన్న, భయపడ్డాడు. 4:10 ఏమన్నా నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన వారితో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. కాబట్టి ఇది మోషేతో చెప్తూ ఉన్నాడు. ఏమంటే ఓరేబులో నీ దేవుడే సన్నిధిని అందరూ కలిసి నేను వచ్చేట్టుగా ప్రజలు కూర్చుకొని ఉండాలా. నువ్వు ఆ దేశం మీద నువ్వు బ్రతుకు దినములన్నీయో నాకు భయపడ నేర్చుకొని ఏం నేర్చుకోవాలంటాయా? ఆయన భయపడటం నేర్చుకోవాలంట. కంక్లూజన్ వాట్ ఐఎమ్ బ్రింగింగ్ యాక్చువల్లీ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఇస్ ఆయన భయపడటం నేర్చుకోవాలి. మనం ఏం నేర్చుకోవాలంటే ఆయన ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మీరు నేను చెప్పే మాటలు విని నాకు భయపడటం నేర్చుకోమని చెప్తా ఉంటాడు. తమ పిల్లలకు నేర్పునట్లు మీరు దీంట్లో ఏంటంటే మనం భయపడటం నేర్చుకోవాలా. మనం భయపడి నేర్చుకుంటే మన పిల్లలకు కూడా భయపడేట్లు నేర్చుతాం ఆటోమేటిక్గా. వారికి నా మాటలను వినిపించాలని ఆయన నాతో చెప్పాను. అంటే ఆయన వాక్యాలను వినిపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆయన వాగ్దాటి వినిపిస్తానా, ఆయన వాక్కుని వినిపిస్తానని చెప్తా ఉన్నాడు. నాకు భయపడ నేర్చుకోమంటున్నాడు. అని మనమే కాదు మన పిల్లలకు కూడా నేర్పాలా. మరి అట్లాగే మనం అట్లా జీవించాలా. మనకి ఇచ్చిన దేశంలో మనం ఏం చేయాలంటే
ఆయనకి భయపడి నా దినములన్నీ ఒక రోజు కాదు 2 రోజులు నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతానో ప్రతి ఒక్క దినం నా కూకున్నంత కాలం ఆ యెహోవాకి భయపడటం నేర్చుకోవాలి. నేను నా పిల్లలకి నేర్పాలి. ఇదే నాకు నేను చేయాలి, కుటుంబంలో చేయాలి చెప్పని. అంటే ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాగా ఉంటుంది. కానీ నేనేం చేయొచ్చు, ముఖ్య ఉద్దేశం ఏంటంటే యెహోవాకి భయపడాలా, ఆయన ఆజ్ఞలను గైకొనాలా. అందుకని నాకు భయపడా నేర్చుకోవాలంటాడు. అదే విషయం. మరి దీనికి ప్రూఫ్గా ఒకటి ఉంది చెప్తాను నేను. ఏది నాకు భయపడని నేర్పినట్లుగా వారికి నా మాటలను వినిపించిందని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. సరే ఒక దినం అపాయింటెడ్ డే అన్నట్టుగా ఇచ్చాడు. మరి మనం కూడా అపాయింటెడ్ టైం ప్రకారం భయపడేట్టుగా నేర్చుకోవాలి. నేర్చుకోవటం అన్నది చాలా ఎట్లాగంటే భయపడతాం అన్నది ఒక ప్రూఫ్గా చెప్తా ఉంటాడు. ఎక్కడంటే ఆది కాలంలో జెనసిస్ 24:12 22:12 చూడన్నా. 22:12 ఇది ఇసాకును బలి ఇచ్చేవారు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని చెప్పాను అనేను. దేవునికి భయపడుతున్నామని బట్టలు చెప్తాం, అయిపోయేదలాడు. కానీ ఇక్కడ అబ్రహాం గురించి చెప్తా ఉన్నాడు. ఒక వండర్ఫుల్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు, ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకము, ఎందుకంటే అబ్రహాం కత్తి పైకెత్తాడు కొడుకుని చంపడానికి, ఇస్సాకుని వధించడానికి, దాన బలిగా ఇవ్వటానికి. అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అది 100 సంవత్సరాలు పుట్టిన తర్వాత ముద్దు బిడ్డగా పుట్టిన అలరారుగా ఉండే ఒక చిన్న బిడ్డని బలి ఇవ్వటానికి నువ్వు వెనదీయలేదు కనుక నీవు ఇందు మూలమున దేవునికి భయపడేవాడు అని. మనం కూడా ఏంటంటే అబ్రహాం లాగా ఒక ప్రూఫ్ చూపిస్తూ ఉండాలి. నేను భయపడుతున్నాను ఊరికి చెప్పుకుంటూ పోతే ప్రయోజనం ఉంది. క్రియలేని వ్యవహారం, క్రియ ఉండాలి కదా. ఆ క్రియ ఏంటంటే ఇది చూపిస్తూ ఉండాలి, నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందు మూలమున నాకు కనపడుతున్నదని ఆయన దేవుడు చెప్తా ఉన్నాడు. అక్కడే ఈయన వస్తుంది, దేవుడు చూసుకున్నానే. కానీ నువ్వు ఎట్లా ఎవరు అబ్రహాం గురించి వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్ యాక్చువల్ చెప్పాలంటే. ఇందు మూలాన నువ్వు నీకు చాలా వృద్ధాప్యంలో పుట్టిన ఒకే ఒక బిడ్డని నాకు బలి ఇవ్వటానికి నువ్వు వెనకలేదు కాబట్టి నువ్వు ఇందు మూలమున భయపడేవాడు అని నాకు కనబడుతున్నదని యాక్చువల్లీ బ్లెస్ మా ఇది ఇసాకుని బ్లెస్ చేస్తాడు, అబ్రహాంని బ్లెస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈ విషయం చూస్తే దేవునికి భయపడాలని మనం ఇంతకుముందు చూసాం. దీంట్లో జెనసిస్ లో చూసాం, 31:12, డ్యూటెరోనమీ 4:10 చూసాం. 4:10 భయపడటం అన్నది దేవునికి భయపడమని. కానీ ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నాడంటే దేవునికి నిజంగా భయపడేవాడు అంటే అబ్రహాం అన్నట్లుగా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క భయపడాలా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఇంకా ఉన్నాయి నిగూఢమైన విషయాలు. కానీ దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ధన్యవాదాలు. మరి అదేవిధంగా మళ్ళా మనం మత్తయి 11:29కి వెళ్దాం ఒకసారి. మత్తయి 11:29 అగైన్ విల్ గో బ్యాక్ టు దట్. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. 2021లో మనకి ప్రాణాలకు విశ్రాంతి దొరకాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయన కాడి మన మీద ఎత్తుకొని నేర్చుకోమని చెప్తా ఉంటాడు. మళ్ళీ 30 వచ్చింది నాన్న, కంటిన్యూ దాట్. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. నా భారం ఇప్పుడు కోటపు కొండకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన నీ పాపాలు పోతాయి ఏంటి? మరి అది ఎంతగా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ మనకేంటైంది, ఇంట్లో ఉండి అయ్యా నేను పాపిని, నేను అయ్యా దౌర్భాగ్యుణ్ణి, నేను దుష్టుణ్ణి, నా పాపాలన్నీ ఎన్నో ఉన్నాయి, నేను ఎందుకు పనికిరాని వాడిని, నా అంతా నేనేం చేసుకోలేను, అయ్యా నువ్వే వచ్చి రక్షించని తేలిగ్గా చెప్పే ఒక చిన్న గోడ మూలన కూర్చుని, ఇంటి మూలన ఎక్కడన్నా కూర్చుని మోకాళ్ళుని దేవుని పాపాలు ఒప్పుకోవడం తేలికంటావా? నేను సాత్వికుడిని, మళ్ళీ నా వచ్చాను 30th నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
ఈ కాడి ఏంటంటే ఆయన ఎక్కువ భారం మోస్తాడు. నువ్వు కాడి పట్టుకుని చాలు, కాడి పట్టుకుంటే చాలు, మిగిలిన భారం అంతా ఆయనే మోస్తాడు. కాబట్టి చాలా నీకు తేలిగ్గా ఉంటుంది, నువ్వు భారం ఏం మోయే అవసరం లేదు. ఆయనే, అందుకని ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మరి ఈ లోకానికి వచ్చి తన శిలువ మీద మరణించాడు. తన మరణం ద్వారా మనమంతా రక్షణ పొందుతున్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, ఎవరు కనికరం గలవాడు, బలులు అర్పించాలని చెప్పట్లా, కనికరమే కోరుతున్నానని చెప్పాడు. కాబట్టి ఆ కనికరం ప్రకారం మనం ఆయన కృప, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనం వెళ్ళి ఆ కృపాసనం వద్దకు ఫిబ్రవరి 14:4-16 ఉంటుంది, కృపాసనం చేద్దామని. అట్లాగే మనం అక్కడికి వెళ్ళి చేర్చి ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపిని, నాలో ఈ లోటులు ఉండే, నా అయ్యా నేను ఈ పని చేయలేకపోతున్నాను, నేను ఇంతగా అయ్యా దుష్టుని, దుర్మార్గుడిని, ఆలోచనలు తప్పు అని ఒప్పుకుంటే మరి మనం రక్షింపడతాం. ఎవరైతే అది ఇంతవరకు చేయలేదో దయచేసి చేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నీ ప్రాణం హాయిగా ఉంటుంది. 2021లో నీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఆయన నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. ఈ కొద్ది వాక్యాలని, కొద్ది వచనాలని, కొద్ది మాటల్ని దేవుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మరి జీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.